Hi students, key points in Dalton's law of partial pressures. కీ పాయింట్స్ చూడండి ఒకసారి. P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అనే ఒక లైన్ రాయాలి. ఇందులో P అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఇన్ మిక్చర్, P1 అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ 1, P2 అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ 2, అలాగే P3 అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ 3 అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఒక కంటైనర్లో 2 గ్యాసెస్ తీసుకుంటే హైడ్రోజన్ అండ్ హీలియం జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. హైడ్రోజన్ రెండు తీసుకున్నప్పుడు వాటి వల్ల వచ్చే ప్రెజర్, కంటైనర్లో ప్రెజర్ వస్తుంది కదా, అది P అనుకుంటే, రెండు కాకుండా ఓన్లీ హైడ్రోజనే తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రెజర్ P1 అయితే, హైడ్రోజన్ లేకుండా ఓన్లీ హీలియమే తీసుకుంటే అదే కంటైనర్లో దానివల్ల వచ్చే ప్రెజర్ P2 అనుకుంటే, అప్పుడు ఇండివిజువల్గా తీసుకున్నటువంటి P1 P2లు Pకి ఈక్వల్ అవుతాయి. ఈ డయాగ్రాము ఇది కూడా రాస్తే